హైదరాబాద్ మానికండలో హిట్ అండ్ రన్ వెలుగు చూసింది. పిల్లలను స్కూల్ నుండి తీసుకొచ్చేందుకు ఓ మహిళ స్కూటీపై వెళ్తుంది. అదే క్రమంలో అటుగా వచ్చిన ఇన్నోవా కారు ఆ స్కూటీ మీద వెళ్తున్న మహిళను బలంగా ఢీకొట్టింది. బలంగా ఢీకొట్టిన తర్వాత ఆగకుండా అక్కడ ఎదురుగా ఉన్న ఒక చెట్టును కూడా ఢీకొట్టి ఆగకుండా వెళ్ళిపోయింది ఇన్నోవా కారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై అయితే గమనించవచ్చు. ఈ ఘటన మణికొండలో ఉన్న పంచవటి కాలనీలో చోటు చేసుకుంది. స్కూల్ నుంచి పిల్లలను ఇంటికి తీసుకొచ్చేందుకు భవానీ అనే మహిళ స్కూటీపై వెళ్తూ ఉంది. కాలనీలోని 9B రోడ్డు దాటుతున్న సమయంలో భవానీ స్కూటీని ఇన్నోవా కారు బలంగా ఢీకొట్టింది. బలంగా ఢీకొట్టడంతో ఆ మహిళ ఎగిరి కింద పడిపోయింది. ఎదురుగా ఉన్న చెట్టును సైతం ఢీకొట్టి ఆ ఇన్నోవా కారు ఆగకుండా వెళ్లిపోయిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. అయితే ఇన్నోవా కారు బలంగా ఢీకొట్టడంతో భవానీకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రజెంట్ హాస్పిటల్లో చికిత్స కొనసాగుతోంది. నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగింది. పిల్లలను స్కూల్ నుంచి తీసుకొచ్చేందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉంది. మహిళా స్కూటీపై వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకవేళ పిల్లలు గనక ఉండుంటే పెద్ద ప్రమాదమే జరుగుండేది. అయితే పిల్లలు లేకుండా ఆ మహిళ వాళ్ళని తీసుకొచ్చేందుకు వెళ్తుంది. అయితే ఒకటే మహిళ పైకి ఎగిరి కింద పడిపోయిన దృశ్యాలు కూడా మనం గమనించవచ్చు. కింద పడిపోయిన తర్వాత ఆ మహిళ పక్కకు వెళ్ళిపోయింది. అయినప్పటికీ కూడా ఆమెకు బలంగా గాయాలైనట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. చికిత్స ఇప్పుడు భవానీకి కొనసాగుతోంది. బలంగా కారు ఢీకొట్టింది. ఇది హిట్ అండ్ రన్ కేసుగా కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తంగా హైదరాబాద్ మణికొండలో జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూటీపై వెళ్తున్న మహిళను వేగంగా ఆగకుండా వెళ్లిపోయింది ఇన్నోవా కారు. ఢీ కొట్టిన అనంతరం ఈ ఘటన మణికొండ పంచవటి కాలనీలో చోటు చేసుకుంది. స్కూల్ నుంచి పిల్లలను ఇంటికి తీసుకొచ్చేందుకు స్కూటీపై భవానీ అనే మహిళ వెళ్తుంది. కాలనీలోని 9B రోడ్డు దాటుతున్న సమయంలో భవానీ స్కూటీని ఇన్నోవా కారు బలంగా ఢీకొట్టింది. దీంతో భవానీ గాల్లోకి ఎగిరి కింద పడిపోయింది. ఆమెకు తీవ్ర గాయాలైనట్టు కూడా చెప్తూ ఉన్నారు. ప్రజెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది భవానీ. హైదరాబాద్ మణికొండలో హిట్ అండ్ రన్ కి సంబంధించిన యాక్సిడెంట్ అయితే వెలుగు చూసింది. స్కూల్ నుంచి పిల్లలను ఇంటికి తీసుకొచ్చేందుకు భవానీ అనే మహిళ స్కూటీపై స్కూల్కి వెళ్తున్న సమయంలో అటుగా వస్తున్న ఇన్నోవా కారు ఆమెను బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా కూడా గాల్లోకి ఎగిరి భవానీ అనే మహిళ కింద పడిపోయిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. భవానీని ఢీకొట్టిన అనంతరం ఎదురుగా ఉన్న చెట్టును కూడా ఇన్నోవా కారు డాష్ చేసి ఆగకుండా వెళ్ళిపోయిన దృశ్యాలు మనం గమనించవచ్చు. అయితే కింద పడిపోయిన భవానీ వెంటనే కూడా లేచి ఆమె పక్కకు వెళ్ళిపోయింది. అయినప్పటికీ కూడా ఆమెకు తీవ్ర గాయాలైనట్టు మనకు సమాచారం అందుతుంది. ప్రెసెంట్ భవానీకి హాస్పిటల్లో చికిత్స కొనసాగుతుంది. ఇది ఒక హిట్ అండ్ రన్ కేసుగా కూడా వెలుగు చూసిందనే చెప్పాలి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సుజాత ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సుజాత, చెప్పండి. ఇది ఒక హిట్ అండ్ రన్ కేసుగా కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే భవానీ అనే మహిళను బలంగా ఢీ కొట్టిన తర్వాత కూడా ఇన్నోవా కారు అక్కడ ఎదురుగా ఉన్న ఒక చెట్టును ఢీ కొట్టి కూడా ఆగకుండా వెళ్ళిపోయిన పరిస్థితి. మరి భవానీకి అయితే తీవ్ర గాయాలైన చెప్తున్నారు. మరి ఎవరైతే ఇన్నోవా కారు యజమాని ఉన్నారో అతనిపై ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారు? ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు తరచూ ఏదొక ప్రాంతంలో జరుగుతూనే ఉన్నాయి. ఓవర్ స్పీడే కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం సమయాలలో, అదే విధంగా రాత్రి సమయాలలో చాలా వరకు ఈ వాహనాలు అనేది ఓవర్ స్పీడ్ వెళ్తూ ఎదురుగా వస్తున్నటువంటి వాళ్ళని ఢీకొడుతున్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం నెలకొంటున్నాయనే చెప్పవచ్చు. మణికొండలో జరిగినటువంటి ఘటన కూడా రోడ్డు దాటుతున్నటువంటి స్కూటీ మీద వెళ్తున్నటువంటి ఒక మహిళని ఓవర్ స్పీడ్ గా వచ్చినటువంటి కారు ఢీకొట్టడంతో పాటు మహిళ కింద పడిపోయినా కూడా ఆ వాహనదారుడు డ్రైవర్ ఆపకుండా కనీసము అలానే వెళ్లిపోయాడు. ఆ మహిళకి దెబ్బలు తాగడం, అక్కడ ఉన్నటువంటి స్థానికులు వెంటనే చూసి అతనిని ప్రైవేట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. అంటే కనీసము ఆ స్పీడ్ లిమిట్స్ కి సంబంధించి ఓవర్ స్పీడ్ గా వెళ్లడమే ఇలాంటి ఘటనలకైతే మాత్రం కారణిస్తుందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే పోలీసులు హిట్ అండ్ రన్ కేసును కూడా నమోదు చేశారు. ఆ మహిళ నేను స్కూల్ కి పిల్లల్ని తీసుకురావడానికి వెళ్తున్నటువంటి సమయంలోనే ఓవర్ స్పీడ్ గా వచ్చి కారు ఢీకొట్టింది. ఆ తర్వాత ఆ కారు కూడా ముందుగా ఉన్నటువంటి చెట్టును కూడా ఢీకొట్టింది అని అంటే అతను ఎంత ఓవర్ స్పీడ్ గా వస్తున్నాడు అనేది కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరగడానికి కావచ్చు, అదేవిధంగా వాహనాలు ఓవర్ స్పీడ్ చేసి ఎదుటిగా వస్తున్నటువంటి వాహనదారులే, అదేవిధంగా పాదచారుల ప్రాణాలు తీస్తున్నటువంటి వ్యక్తులు ఇలాంటి వాళ్ళని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. కాకపోతే అక్కడ
ఆ పర్సన్ ఓవర్ స్పీడ్ గా వస్తున్నప్పుడు ఆ స్కూటీని ఢీకొట్టి వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి చెట్టుని ఢీకొట్టాడు అంటే కారు కంట్రోల్, ఆయన ఓవర్ స్పీడ్ వెళ్ళేటువంటి దానికి కార్ కంట్రోల్ కాకపోవడానికి కూడా ఒక కారణంగా కనిపిస్తుంది. ఒకవేళ ఆ మహిళ కానీ ఆ స్కూటీ మీద వెళ్తున్నటువంటి సమయంలో ఇంకా తను కొంత మేరకు కింద పడిపోయి దెబ్బలు తాకాయి, లేదు అంటే తను ఓవర్ స్పీడ్ కి ప్రాణాలు పోయే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఆ విజువల్స్ లో మనకు కనిపిస్తుంది. ఆ టైంలో స్కూటీ పిల్లల్ని తీసుకురావడానికి వెళ్తున్నానని చెప్పింది. ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లల సిచ్యువేషన్ కూడా ఏంటి అనేది కూడా ఆ పిల్ల ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసుల కేసుకి సంబంధించి ఇంకా కేసుగా అయితే మాత్రం నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. సుజాత, మనం విజువల్స్ కనుక గమనిస్తే ఇటు స్కూటీపై వెళ్తున్న మహిళ కూడా కొంచెం స్పీడ్ గా వెళ్తున్నట్టే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎదురుగా వస్తున్న కారు ఆల్రెడీ కారు అటుగా వస్తుంది, ఈమె అయినా కొంచెం స్లో చేసి ఉండాల్సింది. అయితే మహిళ కూడా కొంచెం ఓవర్ స్పీడ్ గా వెళ్తున్నట్టు కూడా మనకు ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. ఏ విధంగా చూడాలంటారు? తప్పెవరిది అనుకోవచ్చు? అంటే ప్రస్తుతం అక్కడ విజువల్స్ లో మనం చూస్తే ఆ కారు పర్సన్ స్ట్రైట్ గా వస్తున్నాడు, కానీ మహిళ ఒక పక్కనే ఉన్నటువంటి గల్లీలో నుంచి తను వస్తుంది. కారు కూడా ఎట్ టైం రావడం వల్ల ఆ ఇద్దరు కూడా అటు ఆ మహిళ స్కూటీని కంట్రోల్ చేయకపోవడం, ఇటు ఈ మెయిన్ రోడ్ మీదుగా వస్తున్నటువంటి కారు వ్యక్తి కంట్రోల్ చేయకపోవడం, ఈ రెండు కారణాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు అన్నట్లు మహిళ కూడా పక్కనే ఉన్నటువంటి కాలనీ రోడ్డు నుంచి వస్తున్నటువంటి సమయంలో హారన్ వేస్తూ, అదే విధంగా ఎటువైపు నుంచి తనకి లెఫ్ట్ సైడ్ నుంచి కావచ్చు, రైట్ సైడ్ నుంచి కావచ్చు వాహనాలు వస్తున్నాయా లేదా అని గమనించుకొని రావాలి. కానీ తను మెయిన్ రోడ్ మీదకి వచ్చేటువంటి సమయంలో డైరెక్ట్ గా రావడం వల్ల అటువైపుగా వస్తున్నటువంటి కార్ కూడా ఆ మెయిన్ రోడ్డు మీద నుంచి వస్తుంది కాబట్టి సైడ్ నుంచి వచ్చేటువంటి రోడ్డుకి ఇరువైపుల నుంచి వచ్చేటువంటి వాహనాలు ఖచ్చితంగా హారన్ వేస్తూ వస్తాయి. కాబట్టి తన స్పీడ్ లో తను వెళ్తున్నాడు తన రోడ్ లో, కానీ మహిళ మాత్రం సైడ్ నుంచి వస్తుంది. కాబట్టి ఆ టైంలో ఈ రెండు కూడా కంట్రోల్ కాకపోవడానికి మీరు చెప్పినట్టు ఒక రీజన్ అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ సుజాత, మీరు అన్నట్టు మనం చూస్తున్నాం ఇద్దరిది కూడా, అటు మహిళ కూడా స్పీడ్ గా వచ్చింది, ఇటు కారు వస్తున్న వాళ్ళు ఇద్దరు కానీ గమనించుకొని రెండు వెహికల్స్ కూడా స్లో డౌన్ చేసినట్లయితే కొంతమేర ప్రమాదం వాటిలకు ఉండే అవకాశాలు అయితే లేకపోలేదనే చెప్పాలి. బట్ ఇద్దరు కూడా, అటు మహిళ కావచ్చు కారుని చూసుకోలేదు, ఇటు కారు వ్యక్తులు కూడా ఆ స్కూటీని గమనించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. అంటే ఓవర్ స్పీడే ఇటువంటి ప్రమాదాలకు ప్రధాన కారణంగా మనం భావించవచ్చు అంటారా? ఎగ్జాక్ట్లీ ప్రశ్న. అంటే ఇలాంటి 2 నుంచి 3 దారులు ఉన్నటువంటి ప్రాంతాలలో, అది సిటీలో కావచ్చు లేకపోతే సిటీ అవుట్కట్స్ లో కావచ్చు, ఆ టర్నింగ్ పాయింట్స్ ఉన్న దగ్గర వాహనదారులు లెఫ్ట్ నుంచి వెళ్లే వాళ్ళు కావచ్చు, రైట్ నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే 1కి 2 సార్లు హార్న్ వేసుకుంటూ యూటర్న్ విధంగా రోడ్డు కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాంతాలలో ఖచ్చితంగా కొంతవరకు స్లోగా వస్తే ఇలాంటి ప్రమాదాలు అనేవి జరగవు. ఇప్పుడు ఆ మహిళ వచ్చేటువంటి రూట్ కూడా ఉంది, అంటే తను మెయిన్ రోడ్డు కనెక్టివిటీకి రావడానికి ప్రయత్నించింది. ఆ టైంలోనే మెయిన్ రోడ్డు మీదుగా వెళ్తున్నటువంటి కారు పర్సన్ ఏ రోడ్డు నుంచి ఎవరు వస్తారు అనేది కూడా చూసుకొని తను డ్రైవింగ్ చేయాలి. దాంతో పాటు రోడ్డు మీదకి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఏ రోడ్డు నుంచి కనెక్టివిటీ అవుతుంది, ఎక్కడికి వస్తున్నారని చూసుకొని 1కి 2 సార్లు హారన్ చేసుకుంటూ స్లోగా వస్తే ఇలాంటి ప్రమాదాలకైతే పూర్తిగా చెక్ పెట్టవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుజాత. మొత్తంగా కూడా ఈ విజువల్స్లో మనం గమనించినట్లయితే మణికొండలో ఏదైతే హిట్ అండ్ రన్ వెలుగు చూస్తుందో దానికి సంబంధించిన విజువల్స్ గమనిస్తే మనం అటు స్కూటీ పై వెళ్తున్న మహిళ కావచ్చు, అలాగే కార్లో ట్రావెల్ చేస్తున్న వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే సంయమనం పాటించి కొంత స్లోగా వెళ్ళినట్లయితే ఈ ప్రమాదం అనేది జరుగుండేది కాకపోవచ్చు. ఎందుకంటే ఇటు మహిళ ఆపోజిట్ రోడ్ నుండి వస్తుంది, అటు కార్ అయితే స్ట్రైట్గా వెళ్తుంది. ఇద్దరు కూడా అతివేగంగా రావడం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. ఎందుకంటే కారు ఆల్రెడీ ఆ వైపు వస్తుంది, ఆ దారిలో ఆ మార్గంలో వస్తుంది, ఇటు నుంచి మహిళ గల్లీలో నుంచి బయటకు వచ్చింది. ఒక్కసారిగా కూడా అంటే వేగంగా రావడం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. అటు కారు అయితే ఢీ కొట్టిన అనంతరం కూడా ఆగకుండా వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఇద్దరిది కూడా మనం గమనించినట్లయితే ఇద్దరు కూడా అతివేగంగా రావడం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు భావించవచ్చు. మరి పోలీసులు దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఎవరి తప్పుగా దీన్ని భావిస్తారు? ప్రజెంట్ అయితే భవానీ అనే మహిళ
ఎవరైతే స్కూటీ మీద ట్రావెల్ చేస్తుందో ఆమెకి గాయాలైనట్టు కూడా చెప్తున్నారు. పిల్లలను స్కూల్ నుంచి తెచ్చేందుకు ఆమె స్కూటీపై వెళ్ళింది. ఆ క్రమంలోనే అటుగా వస్తున్న ఇన్నోవా కారును ఢీకొట్టడం జరిగింది. ఇన్నోవా కారు ఢీకొట్టిన అనంతరం ఆ కారు అయితే అక్కడి నుండి వెళ్ళిపోయిన పరిస్థితి. మరి దీనికి సంబంధించి ఎక్కువగా కూడా ఓవర్ స్పీడే ప్రధాన కారణంగా అయితే మనకు అర్థమవుతుంది. మరి పోలీసులు దీనికి సంబంధించి ఏ విధంగా దర్యాప్తు చేస్తారు, ఎటువంటి విచారణ చేస్తారు అన్నది మాత్రం వేచి చూడాలి.